ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వంత అయితే వచ్చింది. వైసీపీ పాలనలో జరిగినట్టుగా చెబుతున్న మద్యం కుంభకోణానికి సంబంధించి ఇదివరకే 2 సార్లు సిట్ బృందం ఎదుట హాజరయ్యారు. అప్పట్లో విజయసాయిరెడ్డి మాజీ ఎంపీ, మరి రాజకేశ్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సహా పలువురు పాత్ర ఆయన అప్పట్లో పోలీసులకు తెలియజెప్పారు. మరి ఇప్పుడు స్వయంగా ఆయన కూడా ఆ కేసులో ఒక నిందితుడే, కానీ విజిల్ బ్లోయర్ అవుతానని ఆయన ప్రకటించుకున్నారు. మరి విచారణకు పిలిచింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయన్ని. ఇప్పుడు తాజాగా మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ వ్యవహారాలను తేల్చడానికి వారు సపరేట్గా కేసు నమోదు చేశారు. అయితే ఈ నెల 22న వారి ఎదుట ఆయన హాజరవుతారు. అయితే ఇప్పుడు హాజరయ్యేటప్పుడు గతంలో చెప్పినటువంటి విషయాలనే చెప్తారా, లేకపోతే ఇంకేమైనా కొత్త వాళ్ళని ఇందులోకి ఇన్వాల్వ్ చేస్తారా అనేటటువంటిది సందేహంగా ఉంది. అయితే ఇప్పుడు మరి కొత్తగా మరి కొందరు పేర్లు ఏమైనా చేరుస్తారా అన్నటువంటిది. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కొత్త లిక్కర్ పాలసీకి రూపకల్పన దగ్గర నుంచి అవినీతి జరిగిందనేది ప్రధాన ఆరోపణ అది. అయితే తొలి దశలో పాలసీ రూపకల్పనకు సంబంధించి తొలి 2 సమావేశాలు తన నివాసంలోనే జరిగాయని విజయసాయి సిట్కు చెప్పుకొచ్చారు. అలా కొందరు పేర్లను వెల్లడించినటువంటి ఆయన ఆ తర్వాత పరిణామాలతో తనకు సంబంధం లేదని అప్పట్లో చెప్పారు. అంటే ఆయన పాత్ర పాలసీ రూపకల్పన తర్వాత లేకుండా పోయింది అనేటటువంటిది రీతిగా ఇప్పుడు ఈడీ విచారణకు పిలిచింది. మద్యం కుంభకోణంలో కాజేసినటువంటి సొమ్మును మనీ లాండరింగ్ ద్వారా విదేశాలకు తరలించడానికి సంబంధించిన వివరాలు రాబట్టడానికి, మరి మద్యం కుంభకోణం వసూళ్లు మొదలై వాటిని రూపుమార్చే సమయానికి తాను ఆ వ్యవహారాల్లో క్రియాశీలకంగా లేను అని చెప్పి తప్పించుకుంటారా, లేదా సరికొత్త వివరాలు పేర్లు ఏమైనా వెల్లడించి సంచలనాలు సృష్టిస్తారా అని ప్రజలు బాగా ఎదురు చూస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. నమస్తే.